హాయ్ అండి. ఈరోజు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపిస్తున్నాను. మార్నింగ్ లేవగానే బార్లీ జావా తాగుతానండి. 1.5 గ్లాస్ వాటర్ పోసి రుచికి సరిపడ బెల్లం వేసి బాగా మరగనివ్వాలి. బార్లీ గింజల్ని బాగా వేయించి మిక్సీ పట్టి వచ్చిన పిండి ఇది. 2 స్పూన్స్ బార్లీ పిండి వేసి కొంచెం నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. బార్లీ జావా అనేది చిన్న పిల్లలు పెద్దవారైనా తాగొచ్చండి. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి. బెల్లం కరిగాక బార్లీ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలండి. పిండి దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది తాగితే. మధ్యాహ్నం లంచ్కి పప్పుచారు కాచానండి. గిద్ద కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి 1 గ్లాస్ వాటర్ పోసి కొంచెం పసుపు వేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రావాలండి. మందపాటు గిన్నెలో నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి పోపు బాగా వేగనివ్వాలి. తర్వాత కట్ చేసుకున్న టొమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, పిడికెడు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి మూత పెట్టి బాగా మరగనివ్వాలి. బాగా మరుగుతున్నప్పుడు ప్రిపేర్ చేసుకున్న ముద్దపప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక పొంగు వస్తే చాలండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని తినేసా. సాయంత్రం స్నాక్స్కి యాపిల్ అండ్ పపాయ తీసుకున్నాను. ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్లోకి చపాతీ చేసుకున్నాను. ఈరోజు నా డే ఇలా గడిచిపోయిందండి. మరి మీ డేలో ఏం తిన్నారు? కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్